జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువుకి కనబడాలి. ఇప్పుడు కూడా విన్న వర్తమానం యేసుక్రీస్తు ప్రభు వారికి మీ జీవితంలో కనబడాలి. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే ఆశీర్వాదం గురించి చెప్పమన్నారు. దేని గురించి చెప్పమన్నారండి? ఆశీర్వాదం. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? అందరికీ ఆశీర్వాదం కావాలి. నిజమే. మరి ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో ఇవ్వాలంటే మీరు కూడా బైబిల్ ఫాలో అప్ చేయాలి. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి. ఆశీర్వదించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఈరోజు దేవుడు మీకు చెప్పమన్నటువంటి వర్తమానం ఇది. ఎందుకంటే ఆశీర్వాదం గురించి చెప్పమన్నారు. ప్రభు నాకు 3 వ్యక్తుల్ని 3 పర్సన్స్ దేవుడు గుర్తు చేశాడు. 3 పర్సన్ని కూడా నేను రాసుకుని మీ ముందుకు వచ్చాను. మీరు ఈ రోజున విన్న వర్తమానం ద్వారా మీ జీవితాల్లో ప్రభావితం అవ్వాలి. నెక్స్ట్ విన్న వాక్యము మీ జీవితంలో కనబడాలి. చూడండి, మొదటి వ్యక్తి ఎవరంటే యబ్బేజు. మనం చూడొచ్చు, ఆశీర్వాదం గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏమంటాడంటే, నన్ను కూడా ఆశీర్వదిస్తే బాను, నాకు కూడా ఆశీర్వాదాలు ఉండే బాను, నేను కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండే బాను, నా జీవితం కూడా మార్చబడాలి, నేను కూడా అనేకులకు ఉపయోగపడాలి, నేను కూడా అనేకులకు సహకరించాలి, నాకుంటే ఒక మంచి పొజిషన్ కావాలి. ఇలాగా అనేక మంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. చాలా మంది ఏమంటారంటే, ఫస్ట్ కూడా దేవుణ్ణి అడిగే మాట, ప్రభా నన్ను ఆశీర్వదించవా, ప్రభా ఆశీర్వించవా, ప్రభా నన్ను ఆశీర్వించవా అని ఈ మాట ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మంచిది, అందరికీ కూడా ఆశీర్వాదం కావాలి. మీ అందరూ కూడా ఆశీర్వాదం కావాలని దేవుడు కూడా తెలుసు. అయితే వన్స్ ఆశీర్వదించబడాలంటే మనం కూడా ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భక్తి యథార్థంగా దేవునికి కనబడాలి. గుర్తుపెట్టుకోండి, మన భక్తి కనుక దేవునికి యథార్థంగా కనబడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నీ భక్తి కనుక యథార్థంగా కనబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఈ రోజున యబ్బేజు గురించి మనం చూద్దాం. యబ్బేజు గురించి మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి భక్తుని 9-10 వచనాలు మనం చదువుతాం. యబ్బేజు అంటే వేదన, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి తన కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టిందట. అతనికి యబ్బేజు అని తన తల్లి పేరు పెట్టింది. యబ్బేజు అంటే వేదన. అయితే దేవుడి దగ్గరికి వచ్చిన ఇతను దేవుడి దగ్గర ఒక యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. తన భక్తి యథార్థంగా ఉంది. ఆ భక్తిని బట్టి దేవుడు అతను ఆశీర్వదించాడని బైబిల్ హెచ్చరిస్తుందో నేను నన్ను కూడా చూడొచ్చు. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిందని అతనికి దయచేశాను. వన్స్ ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిలో దేవుడికి ఏం కావాలంటే, అతను చేసే భక్తి యథార్థమైన భక్తి అయి ఉండాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే యథార్థమైన భక్తి చేస్తాడో, యథార్థమైన భక్తి చేస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అతన్ని హెచ్చిస్తాడని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున నీకు కూడా ఆశీర్వాదాలు కావాలి. అనేక ఆశీర్వాదాలు, అనేక దీవులు నీ జీవితంలో కావాలి. అయితే నువ్వు ఏ భక్తి అయితే చేస్తున్నావో ఆ భక్తి యథార్థంగా దేవునికి కనబడితే కనుక, నువ్వు ఏ భక్తి అయితే కొనసాగిస్తున్నావో ఆ భక్తి యథార్థంగా దేవునికి కనబడితే కనుక దేవుడు నువ్వు అడిగింది దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని సంఘం, బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ఏమడుగుతారంటే ఆశీర్వాదం అడుగుతారు. నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి. ప్రతి వ్యక్తికి కూడా ఆశీర్వాదం అవసరమే, నేను కాదను. ఈ రోజున నలుగురికి పెట్టాలంటే మనం ఆశీర్వదించబడి ఉండాలి. మనం నలుగురికి ఏదైనా సహాయం చేయాలంటే మనం కూడా ఆశీర్వదించబడి ఉండాలి. ఇలా అనేక మంది ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటారు. అయితే చాలా మంది ఆశీర్వాదం అడుగుతారు కానీ భక్తి విషయంలో మాత్రం కరెక్ట్గా ఉండరు. భక్తి విషయంలో ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్గా ఉండరో వాళ్ళు అడిగినవి కూడా దేవుని సన్నిధికి చేరవని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే, యథార్థవంతుల ప్రార్థన మాత్రం ఆయన ఆలకిస్తాడట. అంటే ఏ వ్యక్తి అయితే యథార్థంగా జీవిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే యథార్థమైన భక్తి చేస్తాడో ఆ భక్తికి తగ్గ ఆశీర్వాదాన్ని దేవుడు ఈ రోజు నీకు ఇస్తానని చెప్తున్నాడు బైబిల్ ద్వారా. హల్లెలూయా. నువ్వు నిజంగా భక్తి యథార్థంగా చేస్తే నువ్వు అడిగింది దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఇతను ఏమంటాడంటే, అయ్యా నా తల్లి నాకు వేదన పేరు పెట్టింది, నా పేరు యబ్బేజ్ అంట, నన్ను ఎవరు పట్టించుకోరు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా? అయ్యా నీ చేయి నాకు తోడుగా ఉంటుందా? నాకు కీడు రాకుండా నన్ను కాపాడతావా? అయ్యా కీడు రాకుండా నన్ను తప్పించాయా అని ఈ విధంగా దేవుడిని అడిగినప్పుడు యథార్థమైన ప్రార్థన, యథార్థమైన భక్తి అతను చేస్తుంది దేవుడికి ఎప్పుడైతే వన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశాడో వెంటనే దేవుడు అంట. చూడండి ఒకసారి, మరొకసారి చదువుతాను. ఎవరు చదువుతారో 10వ వచనం చదవండి. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం అన్న, దేవుడు అతడు మనవి చేసిందని చెప్పండి. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని ఏం చేశాడంట? దయచేసను. ఈ రోజు నువ్వు అడిగిందల్లా ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు?
ఈరోజు నువ్వు అడిగిందా ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు? ఎందుకు ఇవ్వట్లేదు? మన భక్తి యథార్థంగా ఉండకపోతే కనుక దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తాన్ని విరుద్ధంగా అడిగితే ఇవ్వడు. రెండోది, మన భక్తి యథార్థంగా లేదనుకోండి, అంటే మన భక్తి అంతంత మాత్రంగా ఉందనుకోండి, మనకు నచ్చినట్టుగా బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించు, దీవించు, హెచ్చించంటే ఆ భక్తి యథార్థమైన భక్తి కాకపోతే, అది ఆయనకి నచ్చకపోతే ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. కానీ ఇతను అడిగినప్పుడు యథార్థంగా అడుగుతున్నాడు, అది దేవుడికి నచ్చింది కనుక అతను అడిగింది దేవుడు అతనికి దయచేసిన బైబిల్లో. ఈ రోజున నీ జీవితంలో గుర్తుపెట్టుకో, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆశీర్వాదం గురించి నీతో నాతో కూడా మాట్లాడుతాను. నిలబడి నాకు కూడా ఆశీర్వాదాలు కావాలి, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చేసే భక్తి యథార్థమైంది అయితే, నువ్వు అడిగిన దానికి నువ్వు కట్టుబడి ఉంటే, ఇంకొకసారి చెప్తున్నా, నువ్వు ఏదైతే దేవుడికి మొక్కుబడి చేస్తున్నావో, దేవా నన్ను ఇలా దీవిస్తే నేను ఇలా సాక్ష్యం చెప్తాను, దేవా నన్ను ఎలా హెచ్చిస్తే నేను నా రాబడంతట్లో 10వ భాగం నీకు ఇస్తాను, అయ్యా నువ్వు నన్ను వాడుకుంటే కనుక నేను ఈ పని నమ్మకంగా చేస్తాను. ఇలా అనేక మంది దేవుని దగ్గర ఏం చేస్తారంటే మొక్కుకుంటూ ఉంటారు. ఏం చేస్తారండి? మొక్కుకుంటూ ఉంటారు. నేను రూపాంతర చర్చి క్రిస్మస్ జరుగుతుంటే ప్రభు నాకు మాట్లాడారు కనుక, ప్రభు నాకు బయలుపరిస్తే, నాకు అన్నారు, నాకు ఫోన్ కాల్ వస్తే ప్రభు అన్నారు, నేను ఇన్వైట్ చేస్తున్నాను అంటే నువ్వు వెళ్ళంటే చర్చి వీళ్ళందరూ వచ్చారనమాట. మన హైకోర్టు చర్చి వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. నేను నా ఒక్కరు వెళ్తే కూర్చున్నాము. దేవుడు అన్నాడు, నువ్వు వాక్యం నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు దేవుడు. వెంటనే ఒక నీలిమ అనేటువంటి ఒక సహోదరు వచ్చారు. ఆమె ఎస్ఐ అనమాట, వైజాగ్లో చేస్తున్నారు. ఎస్ఐగా చేస్తున్నటువంటి సహోదరి నీలిమ వచ్చి ఆమె వాక్యం చెప్తూ తన టెస్టిమనీ షేర్ చేసుకున్నారు. ఆమె ఏం చెప్పారంటే ఒక మాట చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి మాది ప్రార్థనా కుటుంబమే, చాలా ప్రార్థనగా ఉండేది. అయితే దేవుడి దగ్గర ఒక మాట అడిగాను, ప్రభా నువ్వు నిజంగా నాకు ఉద్యోగం ఇస్తే నేను నీకు సాక్షిగా ఉంటానని ప్రార్థన చేశాను. దేవుడు నేను అడిగాను కనుక ఆ దేవుడు నమ్మకంగానే నాకు చేశాడు. ఫస్ట్ టైం నన్ను బీటెక్ అవగానే నేను ఎప్పుడైతే జాబ్ కోసం దేవుడిని అడిగానో, దేవుడు నాకు ఫస్ట్ టైం అటెంప్ట్ చేయగానే ఎస్ఐ జాబ్ ఇచ్చాడండి. ఏ జాబ్ అండి? ఎస్ఐ జాబ్. ఎప్పుడైతే ఎస్ఐ జాబ్ వచ్చిందో అక్కడికి వెళ్ళగానే అప్పుడు దాకా ప్రార్థన ఉండేది, అప్పుడు దాకా దేవుడు అంటే భయం ఉండేది, అప్పుడు దాకా బైబుల్ చదివేటువంటి ఆ బిడ్డ అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో డబ్బు గురుసు మరిగింది. అక్కడికి వెళ్తే లోకము, అందులో అన్నీ ఉన్నాయి, వ్యభిచారం ఉంది, డబ్బు వస్తుంది, లంచాలు వస్తున్నాయి, బూతులు వచ్చేస్తున్నాయి, కొట్టేస్తున్నాను, ఇలా ప్రవర్తించేదాన్ని. ఇలా కొన్ని దినాలు గడిచిపోయింది, దేవునికి పూర్తిగా దూరం అయిపోయాను. నేను అనుకున్నాను నాకేంటి మంచి లైఫ్, సంతోషంగా ఉన్నాను కదా అనుకుంటున్నాను అని తను చెప్తూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు చూడండి, మనం కూడా అంతే, దేవుడికి మాటిస్తాం, దేవా నన్ను హెచ్చిస్తే కనుక, నన్ను దీవిస్తే కనుక, నాకు వస్త్రాలు ఇస్తే కనుక, నాకు భోజనం పెడితే కనుక, నేను ఇల్లు కట్టుకుంటే కనుక, అయ్యా నా బిడ్డలో మార్పు వస్తే కనుక నేను ఇలా ఉంటానయ్యా, ఇలా సాక్ష్యం చెప్తానయ్యా, ఇలా నేను చక్కగా నీలో నడుస్తానని మాటిస్తాం. కానీ మనం మాటిస్తాం, మనం తప్పేస్తాం. దేవుడిగా మాత్రం తను ఏదైతే చేయాలనుకున్నా అది చేస్తాడు. కానీ మనం తప్పిపోతాం, మనం దేవుడిని బాధపరిచేవారుగా ఉంటాం. హల్లెలూయా. అందుకే ఈ రోజున దేవుడికి ముందే తెలుసు, నవ్వుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన మన ప్రార్థనలు అన్నప్పుడు, చాలేమో నాకు తెలియదు నువ్వేం చేస్తావు అని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ బిడ్డ కూడా ఏం చెప్పిందంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దినాలు ఆమె ముందుకు వెళ్తున్న తన జీవితము, ఒకరోజు ఎస్ఐ కదండి, చక్కగా డబ్బులు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, లోకంలో పడిపోయింది, అంత బాగానే ఉంది, ఎంజాయ్ చేస్తుంది లైఫ్ అంతా కూడా. ఒకరోజు తనకు ఉన్నటువంటి బైక్ తీసుకుని, తనకున్న స్కూటీ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే, రోడ్డు పక్కన తన యొక్క వెళ్తూ ఉన్నప్పుడు తన ముందు ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ వెళ్తూ తనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈమె పక్క నుంచి వెళ్తుంటే ఈమెను చూడకుండా ఆయన కార్ డోర్ ఓపెన్ చేస్తే, ఆ కార్ డోర్ ఈమె యొక్క వెహికల్కి తగిలేటప్పటికి ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక రోడ్డు మీద పడిపోయిన తర్వాత కాసేపు చూస్తే నాకు బండికి అని ఆమెకి ఏమవలేదంట. ఏమవ్వకపోతే వెంటనే నుంచుని, అమ్మాయి నాకు ఏం కాలేదే అని అనుకున్నట్టుగా నుంచున్న ఆమె సడాలమ డబ్బర్ కింద అడిపోయిందంట. ఇదేంట్రా ఇలా కింద అడిపోయిందని చెప్పి వెంటనే ఎవరైతే గుద్దేశారు, యాక్సిడెంట్ చేశారో అతను హాస్పిటల్ తీసుకెళ్తే తనకి అమ్మాయి స్కానింగ్ ఇవన్నీ చేస్తే, అమ్మ నరాలు కట్ అయిపోయి, సోయిన్స్ ఇది కట్ అయిపోయింది, వాసిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, అర్జెంట్గా సర్జరీ చేయాలని 3 నెలలు బెడ్ మీద ఉందంట. హల్లెలూయా. అప్పుడు ఆ టైంలో దేవుడు కలగ చేసుకున్నాడు. ఒక ఎస్ఐ దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఫోన్ చేసి, అమ్మా నీ ఆత్మీయ జీవితం ఎలాగుందంటే దబ ఏడుతూ మొదలెట్టిందంట. అమ్మో నిజమే కదా, నేను దేవుడు దూరం అయిపోయాను, పాపంలో పడిపోయాను, లోకంలో పడిపోయాను, చీకట్లో పడిపోయాను, తను చచ్చిపోదాం అనుకుంటుందంట. అప్పుడు అంటున్నాడు, ఏమండి నేను చచ్చిపోదాం అనుకుంటున్నానని చెప్పి తన తోటి ఎస్ఐకి చెప్పినప్పుడు, అవునమ్మా చచ్చిపోతావా, పోలే చచ్చిపోతావులే, చచ్చిపోదిగానమ్మా, ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది, ఇక్కడ నువ్వు బాగు చేసుకుంటావు, మళ్ళీ రికవర్ అవుతావు. ఒకవేళ కనుక నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళకుండా, నువ్వు పరలోకం అయితే రావు, అక్కడ నాకు పరలోకం కావాలంటే అక్కడ నీకు పరలోకం ఇచ్చే ఛాన్స్ ఉండదు, గుర్తుపెట్టుకో అని ఆ వ్యక్తి కొన్ని ఆత్మీయ కొన్ని విషయాలు చెప్తాయి. ఈ రోజున అదే వ్యక్తి దేవుడికి
ఏ మొక్కుబడైతే చేసిందో దేవుడు దాన్ని గుర్తు చేశాడు. ఒకప్పుడు నువ్వు నన్ను ఏమని అడిగావు, నేను నీకు ఏ పొజిషన్ ఇచ్చాను, నీ స్థితి ఎలాంటిది, ఒకప్పుడు నువ్వు అడిగిన విధానం ఏంటి, నేను చేసిన కార్యం ఏంటి, కానీ నువ్వు నా దగ్గర యథార్థంగా లేవు, నా దగ్గర నీతిగా లేవు, కానీ ఈ రోజున తప్పిపోయావు. కానీ వన్ మోర్ ఛాన్స్, మరొక ఛాన్స్ దేవుడు ఇచ్చినప్పుడు ఈ రోజున 6,000 మంది పోలీసులకి ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేసుకుంటారంట వాళ్ళందరూ కలిసి. హల్లెలూయా. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా అవకాశం ఇస్తాడో అది నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. నీ ప్రార్థన యథార్థం అయితే, నువ్వు దేవుడి దగ్గర యథార్థంగా ఉంటే, నీ భక్తి దేవుడికి నచ్చితే, దేవుడు కూడా ఆనాడు యబ్బేసుని ఎలాగైతే ఆశీర్వదించాడో, ఎలాగైతే దయచేశాడో, నువ్వు అడిగింది కూడా దేవుడు దయచేస్తాడని గుర్తుపెట్టుకో. యథార్థత ఉండదో, భయం ఉండదో, దేవుడికి అనేక మాటలు ఇస్తావు, నేను ఎలా చేస్తాను, అలా బ్రతుకుతాను, నీ మాట వింటాను, నీకు లోపడతాను, నువ్వేం చెప్తావు చేస్తానని 10 సార్లు చెప్తావు మాటలో, కానీ ఏదైనా కష్టం వస్తే కృంగిపోతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుడికి మాట ఇచ్చావా, దేవుడి పని చేస్తానని మాట ఇచ్చావా, దేవుని దగ్గర ఏం చేయాలి తెలుసా, నాకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, నాకు ఈ పరిస్థితులు వచ్చి నన్ను కాపాడితే చాలు, నేను ఇంకా మహింపరచబోతున్నాను దేవుని దగ్గర నువ్వు కన్ఫర్స్ చేయగలిగితే, దేవుడు నీ పక్షాన ఆనాడు గొలియతో పోరాడినట్టు నీ సమస్యతో ఆయన పోరాడతాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గర తీసుకుంటూ నేర్చుకో. ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర తీసుకెళ్ళు. ప్రభా, నీ పనికి ఆటంకంగా ఉంది, నేనైతే నీ పని చేస్తాను, నేనైతే నీకు మాట ఇచ్చాను, నీ చిత్తం ఏంటో సిద్ధించును గాక. నువ్వు యేసు ప్రభు చేసినట్టుగా నువ్వు కూడా ఆ యొక్క యథార్థత కలిగి ప్రార్థించగలిగితే దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలడు. నీ జీవితంలో ఏం అవసరమో కూడా దేవుడు చేయగలడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుడిని అడిగే విధానం తెలియట్లేదు, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, దేవుడి మీద కోప్పడము, లేదంటే దేవుడు ఏమి చేయడం ఏంటంటే దేవుడు పట్టించుకోవడం కాదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, రాజులు సైతం కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు, కిరీటాలు పక్కన పెట్టి, హిజ్కియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు, దావీదు కావచ్చు, ఇలా అబ్రహాము కావచ్చు, ఎంతో భక్తులు, దేవుని ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, దేవునితో స్వరాన్ని వినగలిగినటువంటి భక్తులు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం నేర్చుకున్నారు. దేవుని దగ్గర సొల్యూషన్ దొరికింది వాళ్ళకి. నీకు కూడా సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు ఏం కావాలన్నా దేవుని అడుగుతున్నావు, నువ్వు కూడా దేవునికి మాటిస్తున్నావు. కానీ నువ్వు కనుక మాటించి తప్పేమంటే కనుక నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు లాక్కొస్తాడని గుర్తుపెట్టుకో. ఈ రోజు నా యబ్బేసు అడిగాడు కనుక దేవుడికి నచ్చింది, నిజమే, ఇతను నేను ఆశీర్వదిస్తే, ఇతను నేను హెచ్చిస్తే, ఇతను కనుక నేను దీవిస్తే, ఇతను నాకు ఒక సాక్షిగా ఉంటాడని దేవుడు అతన్ని అడిగింది దయచేసాను అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజు యబ్బేసు వారి ప్రార్థన చేయడము, యబ్బేసు వారి నమ్మకంగా ఉండడం, యబ్బేసు వారి యథార్థంగా ఉండడం మనం నేర్చుకుంటే కనుక మనము కూడా ఆశీర్వదించు ప్రభు అని అడిగితే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ మనం చూడొచ్చు రూతు గ్రంథం మొదలు వచ్చాం. త్వరగా రూతు గ్రంథము మొదలు వచ్చే 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టువనియు, నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే. ఓకే, ఈ మాట ఎవరు విన్నారండి? ఈ మాట ఎవరు విన్నారు చెప్పాలి మీరు. దేవుడు విన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మీతో నేను ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇది యథార్థంగా చెప్పింది ఆమె. ఎలా చెప్పిందండి? యథార్థంగా. మనం కూడా చూడండి, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పులో ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, బట్టలు లేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడికి ఎన్నో అయ్యో ఎలా చేస్తాను అలా చేస్తాను ప్రభు, నువ్వు దీవించాలి, ఎలా ఉంటాను, నీ మాట వింటాను, నువ్వు ఏం చెప్తా చేస్తానంటావు. కానీ కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం దీవించిన తర్వాత దేవుడికి ఏ మొక్కుబడితే చేస్తామో దాన్ని గాలి వదిలేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామండి? గాలి వదిలేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు రూత్ ఏం చేస్తుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనగమే నా జనగం అని అడుగుతుంది. ఈమె అడిగినటువంటి మాట దేవుడికి నచ్చింది, యథార్థంగా అడుగుతుంది. నిజమే, ఈమెను దీవిస్తే ఈమె నిజంగా ఇలా నిలబడుతుంది. ఈమె ఏదైతే మాట చెప్తుందో, నీ దేవుడే నా దేవుడు అంటుంది కదా, నీ జనగమే నా జనగం అంటుంది కనుక ఈ బిడ్డని నేను ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదించాలంటే, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదించాలంటే, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నటువంటి సంతానంలో ఈమెను నేను పెట్టాలనుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏ డిసిషన్ తీసుకుంటాడో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి, దేవుడి దగ్గర యథార్థంగా మాట్లాడాలి, దేవుడి దగ్గర యథార్థంగానే ఉండాలి, యథార్థంగానే అడగాలి. దేవుడు నీ యథార్థం చూసి నేను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ యథార్థం చూసే నేను హెచ్చిస్తాడు, దేవుడు నీ యథార్థం చూసే నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడికి ఏం కావాలంటే, ఈ రోజున నువ్వు అడుగుతున్నావు, నన్ను ఆశీర్వదించమంటాను, నన్ను దీవించమంటాను, నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, నాకు ఒక మంచి జాబ్ కావాలి, నాకు మంచి సంఘము కావాలి, ఇలా సో అనేక మంది అడుగుతూ ఉంటారు అనేక విధంగా.
కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగింది ఎవడో నాకు పెద్ద పని కాదు, నిన్ను ఆశీర్వదించడం నాకు పెద్ద కష్టమేమి కాదు, కానీ నువ్వు అడిగింది యథార్థంగా అడిగితే కనుక నేను ఖచ్చితంగా దయచేస్తానని దేవుడు నీకు నాకు కూడా ఈ రోజున హెచ్చరికగా వాక్యం చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం మీకే కాదు, నాకు కూడా ఈ రోజు నాతో కూడా దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నిలబడ్డ మాతో కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిలబడ్డమే మీకే క్లాస్ పీకేస్తానని అనుకోకండి. ఈ వాక్యము నీకు నాకు కూడా వర్తిస్తానని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాక్యం రెండంచెల కట్టం కంటే పొద్దునైంది. ఇజ్రాయేల్ నేనైనా సరే యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని దగ్గర భయభక్తులు కలిగినప్పుడు, నేను ఏది అడిగినా యథార్థంగా అడిగినప్పుడు, ఎందుకంటే ఒకరోజు నేను ఏమడిగానంటే, ప్రభా నన్ను ఆశీర్వదిస్తావా, నన్ను ఆశీర్వదించవా, ఎందుకంటే నన్ను ఆశీర్వదిస్తే కనుక నేను నాకు వచ్చే రాబడిలో 10వ భాగం 10వ భాగం తీగా ఇంకొక 10 భాగం నేను తీస్తాను. 10వ వంతు తీసి పేదలు కావచ్చు లేదా విధవరాలకు ఇలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. ఇంకొక 10% నేను తీసేస్తాను ప్రభా అని నేను దేవుడికి ఒక మొక్కుబడి చేశాను. రేపు అన్న రోజు దేవుడు నన్ను బ్లెస్ చేసినప్పుడు, దేవుడు నన్ను బ్లెస్ చేసిన తర్వాత నేను ఏం మొక్కుబడి అయితే దేవుడికి చేశానో అది నేను ఎప్పుడు మర్చిపోకూడదు. 10% 10వ భాగం తీగా ఇప్పుడు 100%లో 10% 10వ భాగం తీస్తాం. ఇంకొక 10% నేను ఎవరికి ఇస్తాను? అలాంటి వారికి నేను ఏం చేయాలి? ఖచ్చితంగా నేను దాన్ని షేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని తీసి నేను దేవుడికి అప్పగించాలి. దేవుడు కూడా మన నమ్మకత్వాన్ని, మన యథార్థం చూసి మనం దీవిస్తాడు. ఈ రోజున లేనప్పుడు ఒకలాగా ఉంటాం, మనం దీవించిన తర్వాత ఒకలాగా ఉంటాం. కానీ మన యథార్థం మారిపోకూడదు. మనం తీసుకున్నటువంటి దేవుని దగ్గర ఏ మొక్కుబడి అయితే చేసామో ఆ మొక్కుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాలు కూడా మీకు కొద్దిగా కంక్లూజన్ ఇస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ అతను ఎవరో కాదు, యాకోబు. ఈ రోజు చాలా మంది మొక్కుబడి చేస్తారు దేవుని దగ్గర, కానీ ఆ మొక్కుబడులు అన్ని కూడా మర్చిపోతారు, వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుడు అయితే కనుక ఆయన మార్పు చెందిన దేవుడు మనం కలుగును. మనం ఏదైతే అడుగుతున్నామో, అయ్యా నన్ను ఆశీర్వదిస్తే నేను ఇలా బ్రతుకుతాను అని నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో, ఏదైతే మొక్కుబడి చేసావో దాని కనుక నువ్వు నిలబెట్టుకోగలిగితే దేవుడు నీ హెచ్చింపుని ఎట్టి పరిస్థితుల్లో ఆపడు బిడ్డ. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇక్కడ రూతు సంగతి మనం చూడొచ్చు. ఏమంటుందంటే రూతు, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలకొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వస్తాను, నీవు నివసించే చోట నేను నివసిస్తాను. నీ జనమే నా జనాంగము, నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాట ఇది ఎప్పుడైతే దేవుడు చెవుకు పడిందో, అహో నీ జనమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు అని అన్నావు కదమ్మా, అయితే ఈమె నేను ఆశీర్వదించాలి. ఎంత ఆశీర్వదించాలనుకున్నాడంటే అందుకే బోయజ్ అంటాడు. ఒకసారి చూడొచ్చు బోయజ్ ఏమన్నాడు చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 11 నుంచి మనం చదువుతాం. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసిన భక్తిని మీరు గమనించాలని నేను ప్రభు పేట కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఊరికినే వాళ్ళు ఉన్నతమైన స్థితికి రాలేదు. దేవుడి చేత అంతలా ఆశీర్వదించబడ్డారంటే వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ చాలా విలువైనవి, చాలా బలమైనవి, ఘనమైనవి కూడా. చూడండి ఈమె ఏ డిసిషన్ తీసుకుందో బోయజ్ చెప్తున్నాడు. 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చావు. అంటే నీవు నీ తల్లిదండ్రుని నీ జన్మభూమిని విడిచిపెట్టేశావు. ఇలా ఎవరైనా విడిచిపెడతారండి ఈ దినాన్ని? చెప్పండి. ప్రేమిస్తే మాత్రం విడిచిపెడతారు, తర్వాత మళ్ళీ వస్తారు. పిల్ల పాప పుట్టిన తర్వాత వచ్చి, అవునండి కదా. కానీ ఇది అలాంటి భక్తి కాదు సుమి. కానీ ఈమె ఏం చెప్తుందంటే, నీ జనాంగమే నా జనాంగమయ్యా, నీ దేవుడే నా దేవుడే నయోమికి చెప్తున్నప్పుడు దేవుడు దాన్ని చూశాడు. దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకున్నాడు. సరే ఈమె నేను ఆశీర్వదించాలి. ఈమె భక్తి, ఈమె మాట్లాడే విధానం యథార్థంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ అత్తమ్మని ఏదో మెప్పించడానికి కోసం కాదు. ఏదో ఈ చుట్టుపక్కల కొంతమంది మాట్లాడతారు, మనుషులు మెప్పించడానికి మాట్లాడతారు, మనుషులు పొగుడుతూ ఉంటారు, మనుషులు సంతోషపెడతా ఉంటారు. ఉత్తిదే లోపల ఏముంటుందండి? లోపల ప్రేమ ఉంటుందా? అంటే వేషధారి, హిపోక్రసీ అని బైబిల్ చెప్తుంది. వేషధారం మనం ఎప్పుడు కూడా మనుషుల దగ్గర మనకి చలామణి అవుతుంది, కానీ దేవుని దగ్గర చలామణి చేయలేం. దేవుని దగ్గర వేషధారం భక్తి మనం ఏం చేయలేమండి. ఆయనకి అన్నీ తెలుసు. ఎందుకంటే జాన్ చాప్టర్ 2:24 అంటున్నాడు, మనిషి యొక్క అంతరంగాన్ని ఎరుగునవాడని ఉంది. ఏంటండి? జాన్ చాప్టర్ 2:24 అంటున్నాడు, మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఈమె ఎప్పుడైతే చెప్తుందో, ఈమె చెప్తున్నటువంటి మాట, ప్రతి మాట దేవుడికి ఎలా ఉందంటే యథార్థంగా చెప్తుంది, యథార్థంగా మాట్లాడుతుంది, యథార్థంగా పలుకుతుంది. నీ జనమే నా జనాంగం అంటుంది. ఈ బిడ్డ నేను ఆశీర్వదించాలి అని అనుకున్నాడు కనుక బోయజ్ అంటున్నాడు, నువ్వు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చే కనుక నీకు సంపూర్ణమైన బహుమానం యెహోవా ఇచ్చుచు. హల్లెలూయా. ఏ బహుమానం అండి? సంపూర్ణమైన బహుమానం. అందుకే ఆమె జీవితంలో భర్తను కోల్పోయింది, చూస్తేనేమో పిల్లలు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బోయాజు ఆమె జీవితంలోకి వచ్చాడు. ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత చక్కటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఇంకో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఎవరు పుట్టారంటే రాజైన దావీదు పుట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! యేసుక్రీస్తు వంశం వల్ల రూతు పేరు లెక్కించబడింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తృప్తమైన దేవుడు రూతుని ఆశీర్వదించగలిగాడంటే, రూతు తీసుకున్న డిసిషన్ చాలా మంచిది. ఏంటంటే దేవుడి దగ్గర ఏ ప్రార్థన అయితే చేస్తుందో, లేదంటే దేవుడి దగ్గర దేవుడికి గణపరిచే విధంగా
ఏ మాటలైతే చెప్తుందో, నాకు నాకు నీ దేవుడు కావాలమ్మా నయోమి, అత్తమా నీ దేవుడు నాకు కావాలి, నేను మోయాబు దేశం వెళ్ళను, నా పుట్టింటికి నేను వెళ్ళను, నా బంధువుల దగ్గర నేను వెళ్ళను, నీ జనగమే నా జనగము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పిందో దేవుడు వెంటనే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈమె యొక్క పేరు యేసుక్రీస్తు, నా కుమారుడు యేసుక్రీస్తు వంశంలో చేర్చబడాలనుకుని డిసైడ్ అయ్యాడు కనుక దేవుడు ఆ విధంగా నడిపించాలని దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా నేను ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకే ఇదే నీతో నాతో కూడా ఆశీర్వాదం గురించి చెప్పమన్నాడు. ఈరోజు నీకు కూడా ఆశీర్వాదం కావాలి. అయితే దేవుడికి ఏం మాట ఇచ్చావు, దేవుడికి ఏం మాట ఇచ్చావు అది మర్చిపోయేమో దేవుడు మర్చిపోడు. దేవుడికి ఏం మొక్కుబడి చేసినా అది చేయాలి. లేదంటే ఆ మొక్కుబడి కనుక మనం తీర్చకపోతే ఖచ్చితంగా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే బైబిల్లో రాబడిన ఒక భక్తుడి జీవితాన్ని మనం పరిశీలిద్దాం. ఎవరైతే మొక్కుబడి చేస్తారో ఆ మొక్కుబడి ఖచ్చితంగా చెల్లించే పరిస్థితి ఖచ్చితంగా మనం చూపించాలి దేవునికి. ప్రియ దేవుని సంఘం, ఈ రోజు మనం చూడొచ్చు రూతు గ్రంథం నుంచి మనం ఏ విధంగా నేర్చుకున్నాము. నెంబర్ 1 యబ్బేజు గురించి చూసాం. సెకండ్ నెంబర్ 2 రూతు గురించి మనం చూసాం. వీళ్ళు అడిగింది యథార్థంగా అడిగారు, అందుకే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడొచ్చు. లూకా సువార్త లూక్ చాప్టర్ 19 లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోగుచుండెను. ఇదిగో సుంకరపు గుర్తుదారుడు ధనవంతునైనటువంటి జక్కయ్య ఆమె పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరు. అంటే తనకున్న ఇంటెన్షన్ చూడండి. దేవుడు ఎప్పుడు కూడా దేని గమనిస్తాడంటే బైబిల్ రాయబడింది, నా ప్రజలు పెదాలతోనే నన్ను కనపరుస్తాను కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని బైబిల్ రాయబడింది. అయితే ఇక్కడ ఈ జక్కయ్య ఇంటెన్షన్ దేవుడు చూస్తున్నాడు. యేసు ఎవరో చూడాలనుకుంటున్నాడంట. ఎవరు? జక్కయ్య. అది ఎవరికి నచ్చింది? ఎస్. అందరూ ఏమనుకున్నారు? పాపాత్ముడు అండి బాబు. ఎవరండి? పాపాత్ముడు అండి బాబు, దుర్మార్గుడు అండి బాబు. ఏమండి మా దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నాడు ఇతను, పాపాత్ముడు, దుర్మార్గుడు, చెడ్డోడు, ఇది సత్యపోడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు సొసైటీ. అవునండి కదా? వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వచ్చేసాడు రా బాబు దగ్గరికి వచ్చి ఈ చెత్త అనుకున్నాను ఏమనుకోండి వెళ్ళాక పవలిడు అంటా ఉంటారు. అవునండి కదా? రే నాశనం అయిపోతావరా అంటారు. అవునండి కదా? ఎంత ప్రమాదం అండి. ముందో మాట వెనకాల మాట. ఈ రోజు నా ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఇతనైతే కనుక యేసు ఎవరో అని చూడాలనుకున్నాడట. ఇది ఎవరికి తెలిసిందే? యేసుక్రీస్తు ప్రభుకి. తనకున్న ఇంటెన్షన్ ఎవరికి తెలిసిందంటే యేసుక్రీస్తు ప్రభు తెలిసింది. అందుకే యేసు ప్రభు ఏమన్నారు చూడండి, పొట్టివాడు ఎందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు రమ్మిల్లన్నా వాట్ ఈస్ యువర్ కమ్ హియర్, ఇలా వచ్చి కూర్చో, ఇక్కడ కూర్చో, పర్లేదు కూర్చో, కూర్చో. ఇక్కడ చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ఎవరో ఆయన చూడగోరును కానీ పొట్టివాడు ఎందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఆయన ముందుగా చూడాలనుకుని పరిగెట్టుకుని ఏం చేశాడంట? మేడి చెట్టు ఎక్కాడంట. ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. అందుకే అంతమంది చుట్టూ ఉన్న అంత క్రౌడ్ ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరితో మాట్లాడుతున్నారు? జక్కయ్యతో మాట్లాడుతున్నారు. జాగ్రత్త, దేవుడి దగ్గర భక్తి వేషధారం చేసామనుకోండి చర్మం తీసేస్తాడు మనల్ని. తేడాపాడ వస్తే వదులుకోడు. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసు ప్రభు దగ్గర నువ్వు చేయాల్సిన భక్తి యథార్థమైన భక్తి చేయాలి. దేవుడికి ఏం మాట ఇచ్చావు, ఏం చేసావు, దేవుడి దగ్గర ఏం మొక్కుబడి చేసావు, నువ్వు ఎలా నడుస్తున్నావు. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే నువ్వు నా మాట వింటే చాలు, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండకి నేను ఎక్కించగలను. హల్లెలూయా. ఎక్కడికి ఎక్కించగలడండి? ఎక్కాలైన ఎత్తైన కొండకి ఎక్కించేస్తాడు దేవుడు. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గర మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు చూస్తాడు. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. ఈ రోజు చాలా మంది భక్తి ఏదో నామకార్థమైన భక్తి, వేషధారణ భక్తి, పైప భక్తి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు సహించుకున్నాడు. ఎందుకు సహించుకున్నాడంటే ఈ చిన్న వల్ల ఒక్కడు కూడా నశించుకోవడం నాకు ఇష్టం లేదు కదా అని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఈ రోజున మనం చూస్తే సొసైటీలో చాలా మంది పాపము చేస్తూనే వచ్చి వాక్యం చెప్పే మనుషులు మనం చూస్తూ ఉంటాం. భయం లేకుండా చెప్తారు, భయం అనేది లేకుండా చెప్తారు. నేను ఒకసారి ఒక సాక్షి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏంట్రా బాబు అనిపించింది. ఏంటంటే నిజముగా ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్పాడంటే ఒక చోట చెప్పి బయటకు వచ్చాడంట. బయటకు వచ్చిన తర్వాత ఒక సిగరెట్ తీసుకుని కాలుస్తూ ఏం చెప్పాను, వాక్యం బాగా చెప్పాను అని అంటుంటే గుండె బద్దలైపోతుంది అనమాట. ఒక ఆయన చెప్తున్నాడు, ఎలా అన్నాడు బ్రదరు, అక్కడే వాక్యం చెప్పాడు, బయటకు సిగరెట్ కలిసి ఏం చెప్పాను, ఎలా చెప్పాను వాక్యం అన్నాడు బ్రదరు అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా చెప్పమంటే అందరూ చెప్పేస్తున్నారు ఈ రోజున. కానీ ప్రియ దేవుని సంఘమా, వాక్యం ప్రకటించే మేమైనా, వాక్యమైనా మీరైనా సరే వాక్యం సరిగా జీవించకపోతే నిజంగా చెప్తున్నాను దేవుడు చంపేస్తాడు. దేవుడు వదలడు. గుర్తుపెట్టుకోండి. ఆశామాషి దేవుడు కదా మనం కలిగి ఉంది. పరిశుద్ధంగా ఉన్నావా, భయభక్తులు కలిగి ఉన్నావా, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా నడుస్తున్నావు, నీ బిహేవియర్ ఎలాగుంది, నీ ఇంటెన్షన్ ఏంటి, నీ యొక్క ఆలోచన ఏంటి, నీ యొక్క తలంపులు ఎలాగొస్తున్నాయి, ప్రతిదీ కూడా దేవుడు గమనించే దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడి దగ్గర మనం యథార్థంగా పరిశుద్ధంగా నమ్మకం ఉంటే దేవుడు నువ్వు అడిగింది దేవుడు నీకు ఇచ్చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు అడిగింది
నీకు ఇచ్చేయబోతున్నాడు. దేవుడు ఏం చెప్తే ఈ రోజు మనం చూడొచ్చు, ఈ జక్కయ్య జీవితంలో యేసు ఎవరో చూడాలనుకున్నాడు, అది ఎవరికి నచ్చిందంటే యేసుకి నచ్చింది. అందుకే అంతమంది క్రౌడ్ ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభు ఎవరిని పలకరించారు చదువున్నాను ఒకసారి. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాడట. ఏంటండి, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చిందని ఎవరు చెప్తున్నారు అన్నమాట? జక్కయ్య అడిగాడా యేసు ప్రభుని, అయ్యా మా ఇంటికి రావని అన్నాడా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తనకున్న ఇంటెన్షన్ చూసినప్పుడు, అయ్యా ఇతను నన్ను చూడాలనుకుంటున్నాడు, నన్ను చూడటమే కాదు ఇతనితో నేను మాట్లాడాలి, ఇతని ఇంటికి వెళ్ళాలి, ఇతను నేను ఎలాగైనా సరే ఏం చేయాలంటే రక్షించుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, నేడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతనికి నేడు ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ, సాల్వేషన్ అంటే రక్షణ వచ్చేస్తుంది అనేటువంటి మాట యేసు ప్రభు చెప్పాడు. మనం ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎంతమంది కూర్చున్నో, ఇక్కడ ఎంతమంది యథార్థంగా భక్తి చేస్తున్నామో దేవుడు తెలుసు, ఎంతమంది యథార్థంగా మనం దేవుని దగ్గర నడుస్తున్నామో దేవుడు తెలుసు. ప్రియ దేవుని సంగమా, మళ్ళీ చెప్తున్నాను, మనము ఎక్కడికి మనం ట్రావెల్ చేస్తున్నాం అంటే హెవెన్కి, లేదంటే గాడ్ కింగ్డమ్కి, దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోతున్నాం, పరలోకానికి. మనం పరలోకానికి వెళ్ళే వారమే ఉన్నాము. మనము టికెట్ లేకుండా జర్నీ చేస్తే ఏ మధ్యన ఎవరు టీసీ వచ్చి మనం ఇబ్బంది పెడతాడో మనకి అంతే. అది నార్మల్. మహా అయితే మనం ఫైన్ కట్టొచ్చు, లేదంటే మహా అయితే జైలు కూడా పంపించే పరిస్థితులు ఉంటాయి ఏదైనా తప్పు చేస్తే. కానీ మనము పరలోకానికి వెళ్ళబోతున్నాం. మనం ట్రావెల్ చేస్తుంది ఎక్కడికంటే దేవుడు ఉండే చోటుకి వెళ్ళబోతున్నాం. దేవుడి గ్రంథాన్ని చేత పట్టుకున్నాం, దేవుడి మాటలు కూడా మనకు తెలుసు. మనం ట్రావెల్ చేస్తున్నటువంటి ట్రావెల్ చాలా యథార్థంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా భక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు రిసీవ్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన కనుక రిసీవ్ చేసుకోకపోతే ఇంకొక స్పిరిట్ ఉంది రిసీవ్ చేసుకున్నది. ఎవరో నువ్వు పిలవక్కర్లేదమ్మా, వచ్చేసావా, నీకోసమే చెప్తాను రామ్మా. ఎవరో చెప్పండి, దురాత్మ లూసిఫర్ అనేటువంటి శాతం. ఈ రోజు ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. ఈ రోజు నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు, అనేక సార్లు మాటిచ్చావు దేవునికి, అనేక సార్లు మొక్కుబడి చేసావు దేవునికి. అనేక మంది మొక్కుబడి చేస్తూ ఉంటారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. వాళ్ళు దేవుడికి మాటిస్తారు కానీ దాన్ని చేయడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి, భయము, ఆందోళన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వన్స్ దేవునితో నువ్వు కమిట్మెంట్ అయ్యావా, నువ్వు గనక లోబడాల్సిందే. ఎవరితో నువ్వు కమిట్మెంట్ అయ్యావు? దేవునితో, మనిషితో కాదు. దేవునితో నువ్వు వన్స్ కమిట్మెంట్ అయ్యావనుకోండి, వెంటనే దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను ఎక్కడ హెచ్చించాలో, ఎక్కడ వాడుకోవాలో, ఎక్కడ నీ జీవితాన్ని మార్చాలో, నీకు తోడే ఉన్నానని దేవుడు ఎలా చూపించుకోవాలో కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. మనం అంత గొప్ప దేవుడిని మనం కలుగున్నాం, పట్టించుకునే దేవుడిని కలుగున్నాం, మన గురించి ఆలోచించే దేవుడిని కలుగున్నాం, మనల్ని భుజం తట్టి పదా నేనున్నానని చెప్పి నడిపించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనల్ని ఎనక్కలాగే దేవుడిని కాదు మనం కలుగుంది, మన పక్క గింటి వాడిని కాదు. మనల్ని ఏం చేస్తాడంటే ప్రోత్సహించేవాడిని మనం కలుగున్నాం. ముద్దిమ వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు ఆయన. నేనే చేసుకున్నాను, చక్క పెట్టుకున్నవాడు నేనే, రక్షించుకున్నవాడు కూడా నేనే అని ఆయన చెప్తున్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలుగును. ఆ గొప్ప దేవుడి దగ్గర కూడా మనం ఎలా ఉండాలంటే యథార్థమైన భక్తి చేయగలగాలి, యథార్థమైన ప్రార్థన చేయగలగాలి. ఎప్పుడైతే యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన ఆశీర్వించి మొదలు పెడితే ఆశీర్వాదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఈ రోజున ముగ్గురు వ్యక్తులు చూస్తాం. ఒకటి యబ్బేజు, రెండోది రూతు, మూడు ఎవరండి? జక్కయ్య. ఇది నాకు ప్రభు చెప్పడానికి మీకు నేను చెప్పాను. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు యథార్థమైన ప్రార్థన చేద్దాం, యథార్థమైన భక్తి చేద్దాం. దేవుడు మనల్ని కూడా ఆశీర్వించాలనుకుంటున్నాడు, దేవుడు కూడా మనల్ని దీవించాలనుకుంటున్నాడు, దేవుడు కూడా మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు. నేను కూడా నా సేవలో నాకు అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు, నాకు అనేకమైన దెబ్బతిన్నాను, అనేకమైన అవమానాలు పడ్డాను, నిందలు పడ్డాను, భయంకరమైన ఒత్తిడి కూడా నేను వెళ్ళాను. ప్రభు నాకు ఒకటే చెప్పాడు, నీకు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి కానీ నిలబడు, నేను వాడుకుంటాను ప్రభు నాకు చెప్పినప్పుడు. అనేకమైన ఒడిదుడుకులు నాకు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక సమస్యలు వచ్చాయి. కానీ ప్రభుకు చెప్పినప్పుడు, ప్రభు నీ సేవ చేస్తాను, నాకు సహాయం చేయమంటే నేను నీకు తోడే ఉన్నా. లేదంటే ప్రభు ఒకటే చెప్పేవారు, నీ పట్ల నా చిత్తమే జరుగుతుందని చెప్పి నన్ను బలపరిచి ఈ రోజు నా జీవితాన్ని ఎంతో దూరం దాకా తీసుకొచ్చాడు. 2014 నుంచి ఎదుర్కొన్న సమస్య నేను ఇప్పుడు 2024లో నేను అడుగు పెట్టారు. మనం చేస్తున్న భక్తి క్రైస్తవ జీవితం భక్తి. మనం లోకంలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే పరలోకానికి వెళ్ళబోతున్నాం. మనం ఎంత స్ట్రాంగ్ గా నిలబడతామో, మనం ఎంత నమ్మకంగా దేవుడు నిలబడతామో అంతే నమ్మకంగా దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అంతే నమ్మకంగా మన దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుడిని యథార్థమైన జీవితాన్ని, యథార్థమైన ప్రార్థన, యథార్థమైన భక్తిని దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతో నాతో కూడా, నువ్వు అడిగింది ఏదైనా సరే నేను ఇవ్వగలను, కానీ నా చిత్తానుసారంగా అడిగితే ఇస్తాను. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు అడిగింది ఏదైనా సరే యథార్థంగా అడగాలి. నువ్వు అడిగిన దాన్ని కూడా నువ్వు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఒక భక్తుడి గురించి నేను చెప్పి నేను ముగించబోతున్నాను. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 28, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయం మనం చూస్తాం. ఆదికాండము 28
28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 10 నుంచి 22 దాకా నేను చదవాలనుకుంటున్నాను. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు కుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనడు. అప్పుడు అతను ఒక కలగెరను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం ఉండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండెను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశులని నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడచ్చు. ఈ దేశం నేను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగా, ఇది సాక్షాత్తు ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడని యెహోవా మాట్లాడుతున్నాడు. ఉత్తమైన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, తనకు ఒక డ్రీమ్ కనబడుతుంది. ఆ డ్రీమ్ లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక నిచ్చెన కనబడుతుంది, దేవతలు ఎక్కుతూ దిగుతున్నారు. అయితే తండ్రి అనే దేవుడు యెహోవా దేవుడు అతనితో మాట్లాడుతున్నారు. ఈ డ్రీమ్ ఎవరికి కనబడుతుందంటే యాకోబు కనబడుతుంది. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ తండ్రి అనే దేవుడిని, అబ్రహాము దేవుడిని, యాకోబు దేవుడు అని చెప్తూ ఏమన్నాడో చూద్దాం ఒకసారి. మరొకసారి మనం అక్కడ దేవుడు ఏమన్నాడంటే మనం చూడొచ్చు. ఇక్కడ ఏమన్నాడంటే మనం చూడొచ్చు దేవుడు ఏం చెప్తున్నాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అని యెహోవాను అనేటువంటి మాట చూస్తూ, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క వంశంలో నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడు. ఇదిగో నేను నీకు తోడే ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలం ముందు నేను కాపాడుచు. ఈ దేశం నిన్ను మరలా రప్పించదును. నీతో చెప్పినది నెరవేరు వరకు నేను విడువనని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తండ్రి దేవుడు, ఉత్తమైన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అయితే యాకోబు అక్కడ ఒక మొక్కుబడి చేశాడు. దేవుడు ఇంత బ్లెస్సింగ్ తనకి ఇచ్చాడు, ఇంత ఆశీర్వాదం దేవుడు కన్ఫెస్ చేశాడు. ఇది నేను చేయబోతున్నాను, నీ అబ్రహాము దేవుడిని అని చెప్పి, ఇస్సాకు దేవుడిని అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడి ఏమన్నాడంటే, నీ మూలంగా సమస్త వంశములు ఏమవుతాయి, ఆశీర్వించబడతాయని చెప్పాడు. కనుక దేవుడు వాగ్దానము సత్యం. కనుక దేవుడు వాగ్దానము ఏమన్నాడంటే, చూడండి, భూమి యొక్క వంశంలో నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వించబడతాయి. ఎంత బ్లెస్సింగ్ అండి ఇది! ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఇతను కూడా ఏం చేశాడంటే, వెంటనే ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ఏంటో మనం చూద్దాం. యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు ఇదే అనుకును. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్నదిన రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాడండి. బేతేలు అంటే ఏంటండి? దేవుని మందిరము. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడే ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములు. మనం కూడా అడుగుతాం కదండి, నాకు తినడానికి భోజనం, వస్త్రాలు కావాలి బ్రహ్మ, వస్త్రాలు, తిండి 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 అంటావా లేదా? ఆశీర్వదించు. ఏం కావాలి? తిండి, వస్త్రాలు. తిండి, వస్త్రాలు. ఆశీర్వదించు. ఏం చెప్తారు? సాక్ష్యం ఇస్తారు. అన్ని చిందరు సాక్ష్యం లేదు, గొడవ పెట్టుకోకూడదు. ఎంతమంది ఉన్నారు ఈ రోజున? అవునండి కదా. ఇక్కడ కూడా యాకోబు కూడా ఏమంటాడంటే మనం చూడొచ్చు. నాకు తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసి యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లిద్దని మొక్కుకొనెను. ఏం చేశాడండి? మొక్కుకొను. 10వ వంతు ఇస్తున్నాడు. దానికంటే ముందు ఒక మొక్కుబడి చేశాడు. ఏమన్నాడంటే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగుద్ది. అవునండి కదా. ఇప్పుడు రాయి ఉంది, ఆ రాయి మీద అక్కడ నూనె పోసాడు. మందిరంగా అతను ప్రతిష్ఠించుకున్నాడు. మందిరం వద్దన్నాడు. ఇప్పుడు ఆ మందిరం కట్టాలంటే ఎవరు కట్టాలి? మందిరం కట్టాలంటే యాకోబే కదా కట్టాలి. యాకోబే కదా మొక్కుబడి చేసింది. అక్కడికి ఎక్కడైతే మొక్కుబడి చేసాడో మందిరం వద్దన్నాడు, అక్కడికి ఎవరు వెళ్ళాలి? యాకోబే కదా వెళ్ళాలి. కానీ యాకోబు ఏం జరిగిందో చూద్దాం. యాకోబు జీవితంలో ఇలా మొక్కుబడి చేసినటువంటి యాకోబు దేవుడు మాట్లాడాడు, దేవుడు ప్రత్యక్షత పొందుకున్నాడు. అయితే తను దేవుడికి ఏం మాట ఇచ్చాడో అది చేయకుండా సుక్కోతికి వెళ్తాడు. సుక్కోతికి వెళ్ళి పాకలు వేసుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళ కుమార్తె ఆ ఊరు ప్రాంతాన్ని చూడడానికి బయటకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కుమారుడు, అతను ఎవరంటే గనక మనం చూడొచ్చు. ఒకసారి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవాలని ప్రభు పెట్టుకోరుకుంటారు. హల్లెలూయా. ఆదికాండం 35వ అధ్యాయంలో ఒకసారి నేను చదవాలనుకుంటున్నాను. ఆదికాండం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట నేను మీకు చెప్తాను. ఆదికాండం 35వ అధ్యాయం 1 నుంచి 3 కనుక నేను చెప్పి నేను ఆ తర్వాత ఆ సంగతి మీకు వివరిస్తాను. పరిశుద్ధాత్మ ఇలా ప్రేరేపించారు, గైడ్ చేస్తారు కనుక నేను రాసుకున్నాను. చూద్దాం. జెనసిస్ చాప్టర్ 35 1 నుంచి 3 దగ్గర ఎవరు చదువుతారు?
దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ నువ్వు బలిపీఠం కట్టాలి అని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారితోను మీ యొద్దనున్న పారవేసి మిమ్మల్ని మీరు సూచిపరుచుకుని మనము లేచి బేతేలునకు వెళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడే ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదరని. ఇప్పుడు బేతేలుకి వెళ్ళమని ఎవరు చెప్తున్నారు? దేవుడు ఏమన్నాడు? నువ్వు మళ్ళీ బేతేలుకి వెళ్ళవయ్యా, బేతేలుకి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టడానికి ఎందుకు దేవుడు చెప్పాల్సి వచ్చింది? అది తెలీదా యాకోబుకి? మరి యాకోబు ఎందుకు తను ఎప్పుడైతే పద్దన్నరావు అంటే అక్కడ లాభాన్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు తను ముందుగా ఎక్కడైతే మొక్కుబడి చేస్తాడో, ఎక్కడైతే రాయి పెట్టి నూనె పోసి మందిరం అవుతున్నాడో ఆ లొకేషన్కి వెళ్ళకుండా ఎల్లకూడని చోటుకి వెళ్ళాడు. కనుక ఏం జరిగిందో తెలుసండి. ఎందుకంటే దేవుడికి ఒక మొక్కుబడి చేస్తాం, అది మనం ఎప్పుడు నిర్లక్ష్యంగా నెగ్లెక్ట్గా ఉండకూడదు. చాలా మంది మొక్కుబడి చేసి దాన్ని వదిలేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్గా ఉంటారు. దేవుడి దగ్గర మనం ఏం మొక్కుబడి చేసామో, దేవునికి ఏ మాట అయితే ఇచ్చామో దాన్ని మనం నిలబెట్టుకోకపోతే చాలా సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఇక్కడ ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు మీరు. 34వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి, దాని తర్వాత వివరిస్తాను. ఆదికాండం 34వ అధ్యాయము. లేయా యాకోబునకు దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశపు నేరిన హిబ్బీడైనటువంటి హామోరు కుమారుడు షేకెము. చాలండి. ఇతను ఎప్పుడైతే దీనాను చూశాడో దీనా జీవితాన్ని పాడు చేసేసాడు. ఏం చేశాడండి? పాడు చేసేసాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. అక్కడ ఏం జరిగిందంటే వన్స్ ఎప్పుడైతే ఆమె జీవితం పాడు చేయబడిందో వెంటనే వాళ్ళ అన్నలు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి పురుషుల్ని మొత్తం అందరినీ చంపేసి చేతులను చెరపట్టుకుని స్త్రీలను చెరపట్టుకుని అన్ని పరిస్థితి మారిపోయింది. యాకోబు ఎంతగానో ఏడ్చిన పరిస్థితి. అప్పుడు దేవుడు మాట్లాడి ఈ సందర్భం ఎప్పుడైతే జరిగిందో, బాబు నువ్వు ఒక్కసారి బేతేలుకి వెళ్తే బాగుంటుంది, బేతేలుకి వెళ్ళి నువ్వు బలిపీఠం కట్టని. అప్పుడు దేవుడు 35వ అధ్యాయంలో దేవుడే మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఎందుకు సమస్యలు వస్తాయంటే, కొన్నిసార్లు ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే మనం ఏ మొక్కుబడితే చేసామో దాని కనుక మనము నెరవేర్చకపోతే ఖచ్చితంగా మనకు సమస్యలు వస్తాయి. దేవుడు ఊరుకోడు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఆశీర్వాదం కావాలి కదా, నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. అయితే నువ్వు నీ జీవితంలో ఎప్పుడెప్పుడైతే మొక్కుకున్నావో, ఎప్పుడైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో అవన్నీ కూడా నా దగ్గర ఒక్కసారి నువ్వేం చేయాలంటే, అయ్యా దాన్ని ఇవన్నీ నెరవేర్చడానికి నాకు సహాయం చేస్తావంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర మనకి యథార్థమైనటువంటి భక్తి మనం చేయాలి. ఎవరైతే యథార్థంగా భక్తి ఉంటుందో, ఎవరి భక్తి అయితే దేవుడికి నచ్చుతుందో వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెను ఆశీర్వించాడు దేవుడు, అతను ఆశీర్వించాడు దేవుడు. నన్ను హెచ్చించడా, నన్ను దీవించడా, నేను పాట పాడా, నేను ఆరాధన చేశాను, నేను కూడా వాక్యం చెప్పాను కదా, నన్ను ఎందుకు దీవించడంటే నీ మనసు దేవుడికి నచ్చట్లేదు, అతని మనసు దేవుడికి నచ్చుతుంది. నీ ఆలోచన దేవుడికి నచ్చట్లేదు, ఆమె ఆలోచన దేవుడికి నచ్చుతుంది. అతని భక్తి దేవుడికి నచ్చుతుంది, నీ భక్తి దేవుడికి నచ్చట్ల. కారణం ఏంటంటే నీలోనే ప్రాబ్లం ఉంది. హల్లెలూయా. నువ్వు సరి చేసుకుంటే కనుక అతికమ్మ దాచిపెట్టాడు వద్దడు కానీ దాని ఒప్పుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. వన్స్ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నన్ను క్షమించు, నేను యథార్థమైన భక్తి చేస్తాను, నీకు భయపడతాను, నన్ను దీవించవా నీ చిత్తమైతే అంటే దేవుడు యథార్థంగా అడిగినప్పుడు నిన్ను కూడా యథార్థంగా బ్లెస్ చేస్తాడు. ఒక్కసారి ఆయన నేను బ్లెస్ చేయడం మొదలు పెడితే నీ రేజింగ్ అంటే నీ రేజ్ని ఎవడు ఆపలేడు, నీ హెచ్చింపుని ఎవడు ఆపలేడు, నీ యొక్క విస్తారం నిన్ను విస్తరిస్తుంటే దేవుడు ఎవడో అడ్డుకోలేడు. దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నాడంటే, నాకు ఏం కావాలో తెలుసా, నేను ఎవరైనా ఆశ్రయించిన సముద్రుని, నేను ఎవరైనా హెచ్చిన సముద్రం. అందుకే ప్రభు ఏమన్నా తెలుసా, నేను ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తానో అన్నాడు బైబిల్లో. హల్లెలూయా. ఆయన ఎవరు కరుణించాలనుకున్నాడో వాళ్ళని కరుణిస్తాడంట. కానీ ఈ రోజున యబ్బేజు కానివ్వండి, రూత్ కానివ్వండి, లేదంటే ఈ రోజున జక్కే కానివ్వండి, వీళ్ళు అడిగినటువంటి విధానము, వీళ్ళ యొక్క ఇంటెన్షన్ కానివ్వండి, వీళ్ళ భక్తి కానివ్వండి, వీళ్ళు ఏదైతే బయటికి చెప్పారో అది దేవుడికి నచ్చింది కనుక వాళ్ళ చరిత్రలో హిస్టరీలో నిలిచిపోయే విధంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఈ రోజు కూడా నీ భక్తి యథార్థం ఉంటే నీ పేరు జీవ గ్రంథంలో లెక్కించబడబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. భక్తి ఎలా చేస్తాడో గుర్తుపెట్టుకోండి. మరొక్కసారి చెప్తున్నా, నీ చూపులు ఎలాగున్నాయి, నీ ఆలోచన ఎలాగున్నాయి, నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఎలాగున్నాయి, ప్రతి దాన్ని దేవుడు గమనిస్తున్నాడు. భయభక్తులు కలిగి భక్తి చేయండి. దేవుడు నువ్వు ఎక్కడున్నా చూస్తాడు. గుర్తుపెట్టుకో. దావీదు భక్తుడు అన్నాడు, నేను పాతాళకి వెళ్ళినా అక్కడ ఉన్నావయ్యా బాబు, నువ్వు ఆకాశం వెళ్ళినా నువ్వు అక్కడ కూడా ఉన్నావు, అసలు నువ్వు లేని చోటేదయ్యా అంటున్నాడు. దేవుడు లేని చోటు లేదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెబుదాం. దేవుడు అనుక్షణము ప్రతి క్షణము కూడా నీ మీద గురి పెట్టాడు, నీ మీద ఆయనకు కను దృష్టి పెట్టాడు. నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు తెలుసు. నీ భక్తి దేవుడికి యథార్థంగా ఉంటే, నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత మరుగైపోయి ఉన్నా, నీ పరిస్థితి ఎంత బలహీన
బలహీనంగా ఉన్నా, నువ్వు అనారోగ్యంతో ఉన్నా, ధనం లేకపోయినా, కనీసం వస్త్రాలు కూడా లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, అసలు నేను ఆదరించేవాడు లేకపోయినా దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే, యథార్థంగా దేవుడిని అడిగితే నిన్ను దేవుడు సింహాసనం మీద కూర్చుని పెడతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి భక్తి చేస్తా ఉన్నాడు, భక్తి అంతా దేవుడు చూస్తాడు, వావ్ వండర్ఫుల్, ఏం చేశాడు భక్తి, ఇతను నేను ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకే చెరసాలకి వెళ్ళినా సరే భక్తులు ఏమాత్రం చలనం రాలేదు, చెరసాలకి వెళ్ళినా సరే భక్తులు చలనం రాలేదు, ఒక స్త్రీ వచ్చినా సరే భక్తి యథార్థత విడిచిపెట్టలేదు, పాపం చేయట్లేదు. చూశాడు దేవుడు, ఇతను నేను ఆశీర్వదించాలని. బైబిల్ ఏమంటుందంటే అతడు ఒక ఫలించే కొమ్మ అంటుంది. హల్లెలూయా. యోసేపు ఫలించే కొమ్మ. ఈ రోజు నువ్వు ఫలిస్తున్నావా? దేవునితో అంటకట్టుబడి ఉన్నావా? నీ ఆత్మ జీవితం ఫలిస్తుందా? దేవునితో అంటకట్టుబడి కూడా ఉన్నావా? నువ్వు నశించిపోతావు, ఎండిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నువ్వు దేవునితో అంటకట్టుబడి ఉండాలి, దేవునితో నిలిచి ఉండాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి. నీ కొరకు దేవుడు శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవన్నీ నీ జీవితంలో దేవుడు తీసుకురావడానికి చాలా సింపుల్. అవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు ఎప్పుడైతే యథార్థమైన భక్తి చేస్తున్నావో నీ భక్తికి తగ్గట్టుగానే. అందుకే బైబిల్ ఏమంటుందంటే దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోస్తాడు అంది బైబిల్. హల్లెలూయా. యథార్థమైన భక్తి చేయండి. యథార్థమైన భక్తి ఎవరైతే చేస్తారో ఆ భక్తిని దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈ రోజు నా రూతు జీవితం కంటే భయంకరమైన నీ జీవితం, కానీ రూతును ఆశీర్వదించాడు కదా. యబ్బేసు తల్లే ఈడు ఒక వ్యాధులే, ఈడెందుకు, ఈడు బ్రతికేంటి, ఈడు ఎందుకు పుట్టాడు నాకు అనే పరిస్థితిలో ఉంటే దేవుడు యబ్బేసుని ఆశీర్వదించాడు. అతని యొక్క సరిహద్దుని విశాలపరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. దేవుడు అతను అడిగినట్టుగా దయచేసిన మనం చూస్తున్నాం. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే కనుక జక్కయ్య. అతను ఎంతో భయంకరమైన దుర్మార్గమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అందరి దగ్గర ఏంటంటే ఎక్స్ట్రా మనీ తీసుకుని తను దాచుకున్న పరిస్థితి. కానీ 4 రెట్లు ఇచ్చేస్తానయ్యా అంటున్నాడు. ఎంతండి? ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఎంత ఇచ్చేస్తాను? చదవమన్నారు పరిశుద్ధ. చదువుతారు ఎవరన్నా? అక్కడ 4 ఇచ్చేస్తాను. నా మాట జక్కయ్య నిలబడి, ప్రభువా నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 అతనికి ఎంత చెల్లిస్తారండి? చూసారా భక్తి? అదే నీ భక్తి అండి. ఈ రోజున భక్తి చేస్తాం. ఎలాంటి భక్తి చేస్తున్నాం, మనం ఎలాంటి భక్తి కలిగి ఉన్నాం, మనం దేవుడితో ఎలా నడుస్తున్నాం ఈ రోజున దేవుడు గమనిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని దగ్గర యథార్థమైన భక్తి చేయాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడికి ఏం కావాలో తెలుసా? దేవుడికి ఒకటి కావాలి, మన దగ్గర యథార్థత కావాలండి. ఏం కావాలండి? యథార్థత. యథార్థత లేకపోతే దేవుడు సహించుకోలేడండి. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే నమ్మకత్వాన్ని కోరుకుంటాడు మన దగ్గర. మనము దేవుడి దగ్గర ఎంత నమ్మకంగా ఉండాలో దేవుడు కూడా అంతే నమ్మకంగా మన దగ్గర ఉంటాడు. దేవుడి దగ్గర ఎవరైతే నమ్మకత్వాన్ని కనపరుస్తున్నారో ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ యథార్థతను బట్టి దేవుడు, అందుకే యేసే కూడా ఏం చెప్పాడంటే భూమి మీద నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండియా అంటున్నాడు. మనం యథార్థత కలిగి మనం భక్తి చేయాలి. నువ్వు ఏది అడుగుతున్నా యథార్థంగా అడుగు. అయ్యా నా కూతురికి అనారోగ్యం వచ్చింది, నువ్వు స్వస్థపడితే సేవకు అప్పగిస్తానంటారు. కానీ అమ్మాయి అనారోగ్యం అంతా కుదిరి పడిపోతే సేవకి ఎవరు? కానీ ప్రభు నాకు ఉండడానికి ఇల్లు లేదయ్యా, నాకు ఇల్లు ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, వీళ్ళున్న చోటలా సాక్ష్యం చెప్తాను అంటారు. కానీ దేవుడు ఇల్లు ఇస్తాడు, కానీ సాక్ష్యం చెప్పడానికి టైం ఉండదు, తర్వాత మర్చిపోతారు. అయ్యా నాకు కొంచెం హార్ట్ పేషెంట్ అంట, నాకు ఏదో స్టంట్ పడుతుందంట, సోయిన్స్ ఏదో చెప్తున్నారు, నువ్వు నన్ను స్వస్థపడితే నేను సాక్ష్యం చెప్తానంటారు. అంతే, వెంటనే మళ్ళీ దేవుడు చేసిన వీళ్ళు మర్చిపోతారు, లోకంలో కలిసిపోతూ ఉంటారు. అంతే, దేవుడి దగ్గర అనేకమైన మొక్కుబడి చేస్తూ ఉంటారు, దేవుడికి అనేకమైనటువంటి మాటలు ఇచ్చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఎవరో నిలబెట్టుకోరు. కానీ మనం అలా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను కూడా దేవుడు మనుషులకి ఎలా చూపించాలనుకుంటున్నాడంటే ఇతను నా ద్వారా ఆశీర్వదించబడ్డ కుమారుడుగా చూపించాలనుకుంటున్నాడు. యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఆశీర్వదించబడ్డ కుమారుడుగా ఉండాలంటే కనుక నువ్వు దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి, యథార్థమైన భక్తి చేయాలి, పరిశుద్ధంగా ఉండు, నమ్మకంగా ఉండు. బిడ్డ నేను దేవుడు చూస్తున్నాడు, దేవుడు అన్ని గమనిస్తాడు. తెలుసా, ఒక రోజు ఏం జరిగిందంటే, ఇది క్రిస్మస్ సీజన్ కనుక యేసుక్రీస్తు ప్రభు భూమికి రావాలి కనుక పరలోకం నుంచి దేవుడు అలా చూస్తున్నాడు. అనేక మంది కన్యకులు ఉన్నారండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు పైరూపం చూసి ఈ అమ్మాయికి బాగుంటుంది కదా, ఈ అమ్మాయి అందంగా ఉంది కదా, ఈ అమ్మాయి కట్టేదేమో అని అనుకోడండి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అలా ఎప్పుడు కూడా ఏ పర్సన్ని కూడా ఎన్నుకోడు. దేవుడు దేని చూస్తాడు తెలుసా? మనకున్న ఇంటర్ లేదా మన హృదయాన్ని చూస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే మనుషులు లెక్కి పెట్టేవాడు యెహోవా లెక్కి పెట్టాడు అనేటువంటి మాట మనం చూస్తాం. నేను హృదయాన్ని మాత్రమే చూస్తాను, మనుషులు పైరూపాన్ని చూస్తారయ్యా అని దేవుడు చెప్పాడు. ఈ రోజు ఎంతమంది కన్యకులు ఉంటే దేవుడు చూశాడు, ఈమె హృదయం దేవుడు నచ్చింది, ఈమెను ఎన్నుకోవాలి. అందుకే వెంటనే గాబ్రియల్తో చెప్పాడు, ఈమెతోనే నువ్వు మాట్లాడాలంటే. అంతమంది కన్యకులు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో గాబ్రియల్తో ఎవరి దగ్గరకు వచ్చిందంటే మరి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు దేవుని వల్ల కృప పొందావమ్మా అంటాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. దేవుడికి నీ గురించి తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉందో, నీ భక్తి, నీ మాట, నీ చేత అన్ని సమస్తము కూడా దేవుడికి తెలుసు. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకున్నాం, భయభక్తులు కలిగి మనం జీవించండి. దేవుని కొరకు ఒక నమ్మకముగా మనం భయభక్తులు కలిగి దేవునితో మనం నిలిచి ఉండాలని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు
నమ్మకమైన దేవుడు తెలుసా. దేవుడు చాలా పర్ఫెక్ట్ దేవుడు మనం కలుగున్నాం. దేవుడి దగ్గర యథార్థంగా ఉంటే చాలు, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో, ఏ పొజిషన్కి అయితే మనం రీచ్ చేయాలనుకున్నాడో, ఏ పొజిషన్ ఆయన చూడాలనుకున్నాడో ఆయన చూసి తీరుతాడు. హల్లెలూయా. యథార్థం ఉందా ఉండొద్దా? చూడండి, ఒక మాట చదివించాలనుకుంటున్నాను మీ ద్వారానే. ఒక మాట చదివిద్దాం అనుకుంటున్నాను. ఆదికాండం 35:9-10 చదవండి ఒకసారి. జెనసిస్ చాప్టర్ 35 verse 9-10. యాకోబు వచ్చినప్పుడు దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనేటువంటి మాట పేరు పెట్టాను. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కటి దేవుడు కదండి, పేరు కూడా మార్చేటువంటి పరిస్థితి. ఈ రోజు మీకు కూడా ఆశ ఉందా దేవుడు పేరు మార్చేవాడు? నేను అనుకున్నాను సింగపూర్లో నాకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి అప్పుడు పేరు ఇచ్చారు. నాకేం పేరు పెట్టట్లేదు, నేను అడుగుదామంటే నాకు పేరు పెట్టట్లేదు ఆయన. దీంట్లో ఫస్ట్ నాకు పేరు పెట్టట్లేదు అనుకున్నాను. బాప్తిస్మం అయిపోయింది, పేరు ఆడి పేరు వచ్చింది క్రైస్తవ పేరు, నాకేంటి పేరు పెట్టాలనుకుంటే సార్ నాకు ఒక థాట్ వచ్చిందండి, లేదులే దేవుడే నాకు పేరు పెట్టాలి. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఆశీర్వాదం నాకు ఇచ్చాడు. నేను యథార్థంగా అనుకున్నానేమో, యథార్థంగానే మాట్లాడు దేవుడు నా మాటలు వింటున్నాడు. ఎందుకంటే ఆ దినాన్ని అనుకున్నాను దేవుడు నాకు పేరు పెట్టాలనుకున్నాను. నిజంగా ఒకరోజు ఇదే మందులో ఇజ్రాయేల్ అని దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి నీ పేరు ఇజ్రాయేల్ అన్నాడండి. హల్లెలూయా. దేవుడు పెట్టారా, నీకు దేవుడు మర్చిపోడు. నేను ఒకటే చెప్తున్నా, యథార్థంగా చెప్తాను. నా తల్లిగా, నా చెల్లిగా, నా కుటుంబీకులుగానే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి యథార్థమైన భక్తి చేయండి. హల్లెలూయా. ఏ భక్తి చేద్దామండి? యథార్థమైన భక్తి. మోకరిందామా, ప్రార్థన చేయండి ఒక్కసారి. యథార్థమైన భక్తి, యథార్థమైనటువంటి మొక్కుబడి. మనం ఏం మొక్కుబడి అయితే చేసామో దేవుని దగ్గర అది మనం నిలబెట్టుకునే విధంగా దేవుని అడగండి. నీ జీవితంలో ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చేసావో, నువ్వు మర్చిపోయావేమో. ప్రభా ఇలా చేయి, ఇలా దీవించు, నేను ఎలా ఉంటాను, ఇలా చేద్దాం అనుకున్నాను. అనేక మంది మొక్కుబడి మనం చేస్తూ ఉంటాం, కానీ ఆ మొక్కుబడి మనం నిలబెట్టుకోకపోతే ప్రమాదము. ఆనాడు యాకోబు దేవునికి మాట ఇచ్చాడు, ఇది దేవుని మందిరమయ్యా అన్నాడు, కానీ ఆ స్థలాన్ని మర్చిపోయాడు. ఎల్లకుండా ప్రాంతానికి వెళ్ళాడు, కూతురు జీవితం పాడైపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు బేతేలుకి వెళ్ళవయ్యా నువ్వు, అక్కడ నువ్వు ఒక బలిపీఠను కట్టాలని యాకోబుకి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు ఎందుకు నీ జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏ మొక్కుబడి చేసావో దాన్ని నువ్వు మర్చిపోయావు, దాన్ని వదిలేసావు, దాన్ని నువ్వు పట్టించుకుంటలేదు. అందుకే కొన్నిసార్లు కొంతమంది కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. దేవుడి దగ్గర కనిపెట్టండి. దేవుడి దగ్గర ఏ మాట ఇచ్చావు? నేను ఒక మాట ఇచ్చాను, ప్రభా నన్ను దీవిస్తావా, నన్ను ఆశీర్వదించు అయ్యా, దశభాగం తీస్తాను 10%, ఇంకొక 10% నేను ఆ వృద్ధులకు లేదా నాన్నలకు 10% నేను తీస్తానయ్యా అన్నాను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు నన్ను హెచ్చిస్తున్నప్పుడు నేను ఎప్పుడు అది మర్చిపోకూడదు. నాకు ఆఫరింగ్ 1000 రూపాయలు ఇచ్చినా నేను అందులోంచి తీసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడి నుంచి నాకు రూపాయి ఇచ్చినా తీయాలి, లేదంటే 100 రూపాయలు ఇచ్చినా తీయాలి, లేదంటే 10 లక్షలు ఇచ్చినా నేను సరే నేను తీయాల్సిందే. ఎందుకంటే దేవుడికి నేను మొక్కుబడి చేశాను కనుక. ఈరోజు నువ్వు కూడా మొక్కుబడి చేసావు దేవునికి, ప్రభా నన్ను దీవిస్తే, నన్ను ఆశీర్వదిస్తే నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటానయ్యా అయ్యా అని అనేక మార్లు నీకు సాక్షిగా ఉంటానయ్యా అని అనేక మార్లు దేవునికి మనం మొక్కుబడి చేస్తూ ఉంటాం. యబ్బేసుని దేవుడు ఆశీర్వదించాడు, జక్కైన దేవుడు ఆశీర్వించాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చేస్తుంది అన్నాడు దేవుడు. జక్కయ్యతో దేవుడు మాట్లాడాడు. దేవుడే జక్కయ్యని అప్రూవ్ చేయడు. యేసయ్య జక్క ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అందరూ అక్కడ సనుగుతాడు, ఏంటి పాప అయినటువంటి ఇతని ఇంటికి వెళ్తున్నాడు ఈయన అనేటువంటి పరిస్థితి. కానీ యేసయ్య ఏమంటాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. నీ గురించి దేవునికి తెలుసు. రూతు జీవితంలో కూడా ఆమె ఏమందంటే, నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు నిజంగా ఎంత ఆశీర్వాదం అండి, అది ఎంత దీవెనండి. అది ఒక్కసారి కనుక ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నడన్నడు ఆశీర్వాదం, అది ఎన్నడన్నడు ఆశీర్వాదం అండి.